ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన గురువులు మనకు అందించినటువంటి గొప్ప సంస్కృతి మన భారతదేశంలో ఉన్నటువంటిది. మరి ఈరోజు మనం ఇక్కడ ఎందుకు ఇంతమంది వస్తున్నామంటే, మన గుడి మన బలం, మన గుడే మన బలం, అవర్ టెంపుల్స్ అవర్ స్ట్రెంగ్త్. ఈ కాన్సెప్ట్ తోటి శ్రీమతి డాక్టర్ యమునా పాఠక్ గారు గత సంవత్సర కాలంగా చేస్తున్నటువంటి అవిరళ కృషి చెప్పనలని కానిది. ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క చరిత్ర ఉంది. హైదరాబాద్ అంటేనే అందరికీ చార్మినార్ అంటూ గుర్తు చేసుకుంటున్నారు. కానీ అంతకు మించి హైదరాబాద్ పాత బస్తీలో కొన్ని వందల వేల సంవత్సరాలను ఉన్నటువంటి దేవాలయాలు మరుగున పడిపోతున్నాయి. అటువంటి దేవాలయాలని మరల పునర్వైభవం తీసుకొని వచ్చి మన గుడే మన బలం అంటూ ఆవిడ ఒక గొప్ప కాన్సెప్ట్ తోటి ప్రజలందరిలోకి వెళ్ళి తనొక్కటిగా కాకుండా సమిష్టి కృషితోటి అడుగులు వేస్తూ ఆవిడ చేస్తున్నటువంటి కృషికి ఒక సంవత్సర కాలం అవుతుంది. ఈ సంవత్సర కాలంలో ఆవిడ ఏం చేశారు? 21 దేవాలయాలను, మరుగున పడినటువంటి దేవాలయాలను మరల పునర్వైభవం తీసుకుని వచ్చి ప్రజలందరి చేత పూజలు, భజనలు, కార్యక్రమాలు, హోమాలు ఇలాంటివన్నీ కూడా చేస్తూ పూర్వ వైభవం తీసుకువచ్చారు. దాదాపు ఏడాదిన్నరగా ఆలయాల జీర్ణోద్ధరణ, ఆస్తుల పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్న యమునా పాఠక్ ఆలయాలను కాపాడుకోవడంతో పాటు ఆలయాలే కేంద్రంగా నూతన సమాజ నిర్మాణం కోసం ఓ వినూత్నమైన ఆలోచన చేశారు. కుల ప్రస్తావన లేని, వర్గాధిపత్య పోరు లేని ఓ పారదర్శకమైన సమాజ నమూనా కోసం ఆమె ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే తన ఉద్యమం ద్వారా హైదరాబాద్లో ఆక్రమణలకు గురైన పలు దేవాలయ భూములు, వాటి ఆస్తుల కోసం పోరాడి దాదాపు 500 కోట్ల విలువైన భూములను రికవరీ చేయించి ఎండోమెంట్కు అప్పగించడంలో సక్సెస్ అయ్యారు. ఈ క్రమంలో తన తదుపరి ఉద్యమానికి కూడా ఆలయాలనే ఆమె కేంద్రంగా ఎంచుకున్నానని, మన గుడి మన బలం అనే నినాదంతో హిందువులకు అన్ని విధాలా అండగా ఉండేందుకు అనేక మంది ప్రముఖులతో, రాజకీయేతర నాయకులతో, సొసైటీలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తూ అనుభవం గడించిన సంస్థలతో కలిసి పనిచేయబోతున్నారని చెప్పారు. గుడిని విస్మరిస్తే సమాజం దారి తప్పుతుందని, సంస్కృతి చెడిపోతుందని, పరాధీనులమై బతకాల్సి వస్తుందని ఆమె హిందూ సమాజాన్ని హెచ్చరిస్తున్నారు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకే విశ్వబంధు ట్రస్ట్ ద్వారా మన గుడి మన బలం అనే నిర్మాణాత్మకమైన కార్యక్రమానికి పూనుకున్నట్టు యమున ప్రకటించారు. తన అజెండాను విడమరిచి చెప్పారు. ఇప్పటివరకు సంవత్సరం నాటి ప్రస్తావన జాగోరే జాగో అంటూ మేము చేస్తున్న ఈ ప్రయత్నం కేవలం ఆలయం, గుడి అని మాత్రమే ప్రస్తావించకుండా అందులో ఎంతోమంది మహనీయులు ఇప్పుడు మన ముందు ఆసీనులైన ఇక్కడ అటువైపు ఉన్న పెద్దలందరూ కూడా ఎంతోమంది ఈ మహాయజ్ఞంలో వారు సైతం అందులో పాల్గొనడం జరిగింది. అందులో ఈరోజు చేస్తున్న ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం కూడా అందరం కూడా అయ్యయ్యో ఏదో అయిపోతుంది అని మనం మాట్లాడుతూ ఉన్నామా, లేదా చేతల్లో ఏమైనా చూపిద్దామా అని. ఆ తరుణం చూస్తే సంవత్సరం నాటి మా ప్రస్థానంలో దాదాపు 500 కోట్లు విలువ చేసే ఎండోమెంట్ ఆస్తులను పరిరక్షింపజేసే విధంగా మనం పని చేయడం జరిగింది. మిత్రులారా, ఇది చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు, మన పాత బస్తీ అని చెప్తున్న ప్రాశస్త్యం ఉన్న మహానగరం, ఇది తపో భూమి అంటున్నాం. ఈరోజు పార్టీలకు అతీతంగా పెద్దలందరినీ పిలవడానికి కూడా ఒక కారణం, అని పిలిచిన వెంటనే పెద్దలందరూ అంగీకరించి వచ్చినందుకు ముందుగా వారందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ, ఎందుకంటే ఏదైనా కూడా ఈ దేశంలో ఒక మార్పు రావాలంటే అవి ఆ పొలిటికల్ పార్టీస్ ఏవైతే పవర్లో ఉన్నాయో, అటు పాలకవర్గం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, వాళ్ళు తలుచుకుంటే అద్భుతమైన పాలసీస్, అడ్వకేసీస్ కనుక తీసుకొస్తే నిజంగా కూడా మళ్ళీ పునర్వైభవం మన ఆలయాలకి వస్తుందని చెప్పడానికి ఎటువంటి సంకోచం లేదు. మిత్రులారా, ఈరోజు మరి అన్నిటికీ అతీతంగా కూడా విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ అధ్యక్షులుగా, అలాగే మా భాయ్సాబ్ గోపాల్ రాయ్ గారు ఉన్నారు, వారు అంతర్జాతీయ అధ్యక్షులు. మరి మేము ఒక మహాయజ్ఞంగా చేస్తున్నాము. ఈరోజు
మీరు చూస్తుంటే బయట దేశాలకు వెళ్తే అన్నిటికీ అతీతంగా వారికి వారి మతము, వారి ఆలోచన. కానీ ఈరోజు హిందువులుగా ఉన్న మనము అనేక విభేదాలతో అటు కులం కావచ్చు, అటు పార్టీలు కావచ్చు విడిపోయి ఈరోజు సంఘటిత శక్తి లేకుండా మనం అల్లాడిపోతున్నాము. ఇది కనుక జరిగితే రానున్న రోజుల్లో మన రానున్న తరాలు తీవ్రంగా నష్టపోతారు. కాబట్టి ఇందాక నేను మీతో అన్నట్టుగా ఇదేదో ఒక మనం సమావేశానికి వచ్చాము వెళ్ళిపోయాం కాదు, మనకందరికీ ఒక బాధ్యత ఉంది. మన గుడి మన బలం. ఈరోజు దాన్ని నమ్మి మీరు వచ్చినందుకు అన్నిటికంటే ముఖ్యంగా ప్రకృతి సహకరించింది. ఈరోజు చాలామంది మేము రావాలా వద్దా అనుకునే పరిస్థితుల్లో తప్పకుండా ఏదేమైనా కూడా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతున్న సంకల్ప బలంతోనే ఈ గుడి మన గుడి మన బలానికి బలం ఉందని ప్రకృతి సైతం మనతో నించుందని చెప్పడానికి ఎటువంటి సంకోచం లేదు మిత్రులారా. ఈరోజు అన్నిటికీ అతీతంగా కూడా అన్నీ వదిలిపెట్టి మన దేశం పురోగతి, ఈరోజు మన దేశానికి వెన్నుముక్క మన సంస్కృతి ఆ సంస్కృతికి నిలయమైన ఆలయాన్ని మనం పరిరక్షించుకుంటేనే, దానికి మళ్ళీ పునర్వైభవం తెచ్చుకోగలిగితేనే మనకంటూ మన ఉనికి రానున్న తరాలకి కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి నా మాట మన్నించి నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన పార్ట్నర్షిప్స్ ఈరోజు మన గుడి మన బలం అనేసరికి ఏమేం పార్ట్నర్షిప్స్ ఇస్తున్నామంటే 15 రంగాలలో మిత్రులారా. అటు ఏ గుడిలో అయితే మాకు ఐటీ కంపెనీ బెంగళూరు నుంచి వచ్చారు, వీరు డిజిటల్ డేటాబేస్ క్రియేట్ చేస్తున్నాం మేము. ప్రతి ఆలయం ఏ ఏ ప్రాంతంలో ఉందో, మరుగున పడిపోయిందో, జీర్ణ స్థాయిలో ఉందో ఆ ఆలయాన్ని వెలికి తీసి ఈరోజు మేము బాగుపరుస్తాం. తర్వాత మళ్ళీ ఎవరు పరుస్తారు? ఒక చిత్తశుద్ధి, ఒక కమిట్మెంట్, ఒక డ్యూటీఫుల్నెస్ ఉండాలి మన ఆలయం పట్ల. అది కేవలం ఆలయం కాదు, ఒక రిలీజియస్ స్ట్రక్చర్ కాదు మిత్రులారా. అది మన వారసత్వ సంపద, మన అస్తిత్వం. అలాంటి అస్తిత్వాన్ని ఇంకా మెరుగుపరిచేందుకు ఈరోజు టెక్నాలజీ కూడా వాడుతూ డిజిటల్ డేటాబేస్ క్రియేట్ చేస్తున్నాం మేము. ఆ డిజిటల్ డేటాబేస్లో ఎవరైతే హిందూ భక్తులు ఆ ఒక ఆలయంలో అక్కడున్న స్థానికులు రిజిస్టర్ అవుతారో వారికి ఎటువంటి అవసరం ఉన్నా కూడా ఈ డిజిటల్ డేటాబేస్ ద్వారా, అది ఎడ్యుకేషన్ కావచ్చు, మెడికల్ కావచ్చు, లీగల్ ఇష్యూస్ కావచ్చు, మీకు ఏదైనా ఇబ్బంది, పెళ్లి సంబంధం ఉంది, డబ్బులు లేవు, డబ్బులు కావచ్చు, ఏది అడిగినా, ఏ హిందువుకి ఏ నెసెసిటీ ఉన్నా కూడా ఈ ఆలయం మన గుడి మన బలంలో ప్రతి ఆలయంలో గనక ఆ భక్తులు రిజిస్టర్ అవుతే వారికి ఖచ్చితంగా ప్రతి హిందువు ఒక హిందువుకి బంధువుగా మారే ఒక బలమైన ప్రక్రియ ఈరోజు నాంది పలుకుతున్నాం మిత్రులారా. అదే మన గుడి మన బలం. దానికి సంపూర్ణంగా అన్నిటికీ అతీతంగా ఎప్పుడైతే రాజకీయ పార్టీలు కూడా హిందుత్వం మన వారసత్వ సంపద, మన అస్తిత్వం అని నమ్ముతారో, మనం అందరం ఒక కార్యాచరణతో ముందుకెళ్తామో, దేశభక్తితో మాత్రమే ముందుకెళ్తామో అప్పుడు మన దేశం తప్పకుండా పురోగతి ఇస్తుంది, అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందనే ఆలోచనతో చేస్తున్నాము. సో పెద్దలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, డిజిటల్ పార్ట్నర్షిప్ విత్ G Protex లిమిటెడ్ ఫ్రమ్ బెంగళూరు, వీఆర్ కొలాబరేటింగ్ విత్ దెమ్. అండ్ వారు మాకు పూర్తిగా అంటే అటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అమలుపరిచే అనేక పథకాలు కూడా ఒక్కసారి మీరు ఈ డేటాబేస్లోకి వచ్చి రిజిస్టర్ అయితే ఆటోమేటిక్గా బీసీ, ఎస్టీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఇట్లా ఎన్నైనా కులవర్గాలు ఉన్నారో, ఈడబ్ల్యూఎస్ ఉన్నాయో, అటు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే పథకాలు కానివ్వండి, కేంద్రం ప్రకటించే పథకాలు కానివ్వండి, ఆటోమేటిక్గా అర్హులయ్యే పరిస్థితిని వీఆర్ డిజైనింగ్ దట్ మాడ్యూల్ ఫర్ ద పీపుల్. వీఆర్ డిజైనింగ్ దట్ మాడ్యూల్ ఫర్ అక్కడ డివోటీస్ ఎవరైతే రిజిస్టర్ అవుతారో వాళ్ళందరికీ కూడా ఈ పథకాలు వెళ్ళే విధంగా ఈ డిజైన్ చేస్తున్నాం. ఐ థింక్ ఐఎమ్ రైట్ మిస్టర్ మాడిక్వేలుజీ. ఉప్పల్లోని శిల్పారామంలో జరిగిన ఈ పరిచయ కార్యక్రమానికి ప్రముఖ బీజేపీ నాయకుడు, హర్యానా మాజీ గవర్నర్, తెలంగాణ సంస్కృతిలోని అలాయ్ కార్యక్రమాన్ని దశాబ్దాలుగా నిరాటంకంగా కొనసాగిస్తున్న బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. యమునా పాఠక్ తీసుకున్న ఈ కార్యక్రమాన్ని, అందులోని ఉద్దేశాన్ని దత్తాత్రేయ ఘనంగా కొనియాడారు. ఈ సమాజాన్ని సంఘటితం చేసే శక్తి ఒక్క గుడికి మాత్రమే ఉందని, అలాంటి గుడిని అంటిపెట్టుకుని చేసే కార్యక్రమాలకు దైవశక్తి తోడవుతుందన్నారు. వేలాది ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయాలకు ఉండే భూముల్లో 2 లక్షలకు పైగా ఎకరాల భూములు కబ్జాకు గురయ్యాయని అన్నారు. అటు ఏపీలో కూడా 1,65,000 ఎకరాల ఎండోమెంట్ భూములు ఆక్రమణకు గురయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి కీలకమైన పనికి పూనుకున్నందుకు యమునా పాఠక్ను ఆయన అభినందించారు. ఈ సంస్థ యొక్క బాగా కృషి చేస్తున్నటువంటి అధ్యక్షురాలు నడింపెల్లి యమునా పాఠక్ గారు, మహిళా ప్రెసిడెంట్ విశ్వ హిందూ రక్షా పరిషత్. మన గుడి మన బలం అనేటువంటి ఒక ఆలోచన ఇది చాలా గొప్పది. ఎందుకంటే మన సమాజాన్ని అంతా కూడా, అంటే హిందూ సమాజాన్ని అంతా కూడా సంఘటితపరిచే ఏకైకమైన శక్తి మన గుడి అని నేను మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ భాష అయినా, ఏ ప్రాంతమైనా, ఎక్కడ వాళ్ళైనా
అందరినీ పవిత్రంగా చేర్చగలిగే స్థలము గుడి. కాబట్టి గుడి దేవుడి యొక్క స్థానం. దేవుడి స్థానం అంటే చాలా పవిత్రమైనటువంటి స్థలం. మన మనస్సును నిగ్రహంగా ఉంచుకొని అన్నింటినీ మర్చిపోయి ఏకాగ్రతతోటి దేవుడి మీద దృష్టి పెడతారు. కాబట్టి ఆధ్యాత్మికమైన శక్తికి కేంద్రం మన గుడి. ఆధ్యాత్మిక బలమే దైవీ బలం. ఆ దైవీ బలమే మనకు శక్తి. ఒక మహిళగా ఆమె చేస్తున్నటువంటి పని ఇది ఎక్కడ కూడా మనకు ప్రచార ప్రసారానికి సంబంధించిన కార్యక్రమం కాదు. ఇది మన మనసుతో ఉన్నటువంటి కార్యక్రమం. అందుకనే ఈ గుడి యొక్క రక్షణ, మన గుడి మన బలం అనేటువంటిది చాలా గొప్ప శక్తి. అందుకనే నేను ఈ సందర్భంగా మన భారతీయ సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలంటే గుళ్ళను రక్షించుకోవాలి. అనేకమైనటువంటి ఒక శ్రద్ధా కేంద్రమైన గుడిని ప్రత్యేకించి నేను కోరుకునేది ఒకటే, గుళ్ళో సంస్కార కేంద్రాలు పెట్టాలి. ఈ సంస్కార కేంద్రాల్లో బలహీన వర్గాల పిల్లలు ఎవరి ఇంట్లోనైతే సరైనటువంటి ఆధ్యాత్మిక భావాలు వచ్చే అవకాశం లేదు, వాళ్ళకి తినడానికి తిండి లేదు, ఉండటానికి గూడు లేదు, అలాంటి వాడు దేవుణ్ణి ఆలోచించలేడు. కానీ అలాంటి వాళ్ళ మనసులో కూడా దైవం ఉన్నదని నేను మనసారా నమ్ముతున్నాను. కాబట్టి అలాంటి పేద వెనుకబడినటువంటి వర్గాల పిల్లలను, ఆడపిల్లలను, మగపిల్లలను, 12 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలను తప్పకుండా ప్రతి గుళ్ళో ఒక సంస్కార కేంద్రం పెట్టి వాళ్ళకి సరైనటువంటి పద్యాలు, శ్లోకాలు, గీతాలు ఇవన్నీ కూడా నేర్పిస్తే వాళ్ళు వచ్చేటువంటి ఒక ధార్మిక శక్తి చాలా గొప్పది. కానీ ఈ గుళ్ళు చాలా ప్రాచీనమైనవి, చాలా పురాతనమైనవి, వేలాది సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఒక గుళ్ళు. కాబట్టి ఇలాంటి గుళ్ళు శిథిలమవుతున్నాయి. ఇలాంటి గుళ్ళు రక్షణ లేదు. ఇలాంటి గుళ్ళకి వేలాది ఎకరాల యొక్క భూమి ఉంది. సోదరిమణి యమునా పాఠక్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా తెలంగాణలోనే 2,11,000 ఎకరాల భూమి అన్యాక్రాంతమైంది, దేవాలయ భూమి. ఆంధ్రప్రదేశ్లో 1,25,000 ఎకరాలను రాసినారు. ఆ రకంగా దేవాలయాల భూములు, దేవాలయాల యొక్క పరిరక్షణ చాలా అవసరం. అలాగే దేవాలయాల్లో పవిత్రత ఉండాలి. దేవాలయ కమిటీల్లో, దేవాలయంలో ప్రభుత్వ జోక్యం ఉండకూడదు. ఇక్కడ ప్రభుత్వ జోక్యం వస్తే ఇక ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ అగ్రనాయకుల్లో ఒకరైన హరీష్ రావు యమునా పాఠక్ తీసుకున్న కార్యక్రమం సాహసోపేతమైందిగా అభివర్ణించారు. ప్రజల్లో భక్తి పెరుగుతోందని, కొత్త దేవాలయాల నిర్మాణంపై ఆసక్తి పెరుగుతోందని అన్నారు. అయితే కొత్త దేవాలయాల నిర్మాణం వరకు బాగానే ఉన్నా అసలు ఆలయాల్లో నిత్య ధూపదీప నైవేద్యాలకు ఆటంకం కలగకుండా చూడటమే ముఖ్యమని అభిప్రాయపడ్డారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ హయాంలో రాష్ట్రంలోని ఆలయాల రూపురేఖలే మారిపోయాయన్నారు. అప్పటి వరకు కనీసం పూజారులకు వేతనాలు ఎప్పుడొస్తాయో తెలియని దుస్థితి నుంచి నెల నెలా క్రమం తప్పకుండా వేతనాలు ఇవ్వగలిగామన్నారు. ధూపదీప నైవేద్యాల కోసం తమ ప్రభుత్వం నెలకు 10,000 ఇచ్చిందని గుర్తు చేశారు. అలాగే హిందూ ధర్మాన్ని పరిరక్షించడం ఒక వ్యక్తి బాధ్యత కాదని అందరి బాధ్యతగా పేర్కొన్నారు. అలాగే 400 ఏళ్లకు పూర్వం నుంచి తెలంగాణలో ఉన్న అనేక ప్రాచీన ఆలయాలను పునరుద్ధరించుకుంటే 100 నూతన ఆలయాలు కట్టినట్టేనని హరీష్ అభిప్రాయపడ్డారు. చాలా మంచి కార్యక్రమం. మన గుడి మన బలం. సో ముఖ్యంగా దేవాలయాలు నిర్మించడం మీద ఈ మధ్యకాలంలో ఎక్కువ దృష్టి పెడతా ఉన్నారు. నేను ఎప్పుడూ మా జిల్లాలో కానీ గ్రామాల్లో కానీ ప్రజలు మా దగ్గరికి వచ్చి, అన్న కొత్త దేవాలయం కడుతున్నాం, మీ సహకారం అందించండి అంటారు. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, దేవాలయాలు నిర్మించడం ముఖ్యం కాదు, నిర్మించినటువంటి దేవాలయాల్లో ప్రతిరోజు కూడా భగవంతుడికి ధూపదీప నైవేద్యం పెట్టడం అనేది చాలా ముఖ్యమైంది. ఎన్ని దేవాలయాలు నిర్మించడం అన్న కంటే కూడా ఆ దేవాలయాల్లో ప్రతిరోజు పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయా, ప్రతిరోజు దేవుడికి నైవేద్యం పెడుతున్నామా,
అక్కడ కార్యక్రమాలు సజావుగా జరగడం అనేటువంటిది చాలా ముఖ్యమైనది. చిన్న చిన్న దేవాలయాల్లోనైతే పాపం 6 నెలలు 5 నెలలు డబ్బులు రాకపోవు. కానీ వీళ్ళు ఉద్యోగులే, వీళ్ళు బాగుంటేనే దేవుడికి మంచి పూజా కార్యక్రమాలు జరుగుతాయి, వీళ్ళు సంతోషంగా ఉండాలి. కానీ వీళ్ళు అర్ధాకలితో ఉంటే ఆ దేవుడి నైవేద్యం సరిగా జరగదు, పూజా కార్యక్రమాలు జరగవు అని చెప్పి కేసీఆర్ గారు మొట్టమొదటిసారిగా దేవాలయ ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగుల వలె 010 నుంచి డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేపట్టాం. ప్రతి నెల మొదటి తేదీన డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపట్టాం. ఈరోజు మా సోదరీమణి యమునా పాఠక్ గారు, వారి బృందం ఒక స్వచ్ఛందంగా ప్రజల భాగస్వామ్యంతో, మిత్రుల భాగస్వామ్యంతో ఒక సంఘంగా ఈ దేవాలయాల పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టడానికి చాలా సంతోషం. నేను వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. నేను నా నియోజకవర్గంలో కూడా అనేక దేవాలయాల పునరుద్ధరణలో నేను భాగస్వామ్యం వహించాను. అయితే నేను ప్రతి సందర్భంలో వాళ్ళకి చెప్పేది ఒకటే, దేవాలయాన్ని పునరుద్ధరించడం ఎంత ముఖ్యమో, కట్టడం ఎంత ముఖ్యమో, ప్రతిరోజు కూడా ఆ దేవుడికి మనం పూజా కార్యక్రమాలు నిర్వహించాలి, అక్కడ దీపం పెట్టాలి, అక్కడ నైవేద్యం పెట్టాలి. అది చాలా ముఖ్యమైనటువంటిది. ఏమైపోయిందంటే ఈ మధ్యకాలంలో పిల్లలు వృత్తిలో రావడం లేదు. దేవాలయాలు ఊర్లలో చాలా వస్తున్నాయి. ఒక్కొక్క ఊర్లో కులానికి ఒక దేవాలయం కావచ్చు, లేదా జనరల్గా మనం కట్టే శివాలయము, సీతారాముల ఆలయము, హనుమంతుడి ఆలయము, ఇలా అనేక ఆలయాలు కడుతున్నాం. ఆ కట్టడంతో పాటు అక్కడ కార్యక్రమాలు జరగాలి. అందుకే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి గుళ్ళో కూడా ధూపదీప నైవేద్యం జరగాలని ప్రతి నెల 10,000 రూపాయలు దేవాలయాలను గుర్తించి, ఎక్కడైతే ఆదరణ లేదో, ఎక్కడైతే ఆదాయం లేదో ప్రభుత్వమే నెలకు 10,000 రూపాయలు అక్కడ ఇచ్చి అక్కడ ధూపం నైవేద్యం కార్యక్రమాన్ని జరిపించాలనేటువంటి ఒక ప్రయత్నాన్ని మనం చేశాం. కానీ ఇంకా జరగాల్సినటువంటి అవసరం ఉంది. సమాజంలో ఇవాళ దేవుడి మీద ఉన్న విశ్వాసాన్ని, హిందూ ధర్మాన్ని ఇవాళ మనం పెంచాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఏ చట్టాలు, ఏ కోర్టులు, ఏ పోలీసులు చేయలేని పని ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఆ భగవంతుడి మీద ఉండేటువంటి నమ్మకము ఈ సమాజాన్ని సత్మార్గంలో నడపగలుగుతుంది. చట్టాలుంటే చట్టాలను ఎలా ఉల్లంఘించాలో వాడు మార్గాలు వెతుకుతాడు. న్యాయస్థానాల్లో ఎలా తీర్పు పొందడానికి ఒక అడ్వకేట్ని కాకపోతే అంతకంటే బెస్ట్ అడ్వకేట్ని పెట్టే ప్రయత్నం చేస్తాడు. కానీ దేవుడి దగ్గర మాత్రం చిన్నవాడైనా పెద్దవాడైనా, పేదవాడైనా ధనికుడైనా ఎంతో శ్రద్ధతో దేవుడి ముందు తల వంచి ఒక విశ్వాసంతో వారు ప్రార్థిస్తూ ఉంటారు. ఆ విశ్వాసం నిలబడ్డా కొద్దీ ఇంకా భక్తి పెరుగుతూ ఉంది. ఈ తరం పిల్లలకు కూడా మనం అది నేర్పించాల్సిన అవసరం ఉంది. ఇవాళ దేశ విదేశాల్లో ఉన్న మన సాంప్రదాయాన్ని, మన సంస్కృతిని, మన పండగలను, దేవుడి పట్ల విశ్వాసాన్ని ఇవాళ భారతీయులందరూ కూడా ప్రపంచ దేశాల్లో చాటుతూ ఉన్నారు. అమెరికా పోయినా, గల్ఫ్ కంట్రీస్ పోతే కూడా అద్భుతమైన దేవాలయాలు కట్టారు అక్కడ. మన దగ్గర ఎట్లయితే దేవాలయాలు మనం నిర్మిస్తున్నామో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు, భారతీయులు ఎక్కడ పోయినా కూడా అద్భుతమైన దేవాలయాలు కడుతుంటారు. నేను ఎక్కడ విదేశాల్లో వెళ్ళినా కూడా అక్కడ ఎంతో మంచి దేవాలయాలు, అక్కడ పూజా కార్యక్రమాలు చూస్తే చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని మనం కొనసాగించాలి. ఇది సమాజం ఒక సత్మార్గంలో నడవాలంటే, సమాజం రేపు మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో మనలో కూడా, మన దేశంలో కూడా విదేశీ సంస్కృతి వచ్చి రకరకాల మనకు నచ్చినటువంటి విషయాలు మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్నాయి. మరి వీటన్నిటినీ కూడా మనం దూరం చేయాలి, మన సంస్కృతి కాపాడాలి, హిందూ ధర్మాన్ని పరిరక్షించాలి. మన కుటుంబ సాంప్రదాయాలు, బంధుమిత్రుల విలువలు, తల్లిదండ్రుల పట్ల గౌరవం, సమాజం పట్ల బాధ్యత, సంఘం పట్ల ఒక రకమైనటువంటి బాధ్యతను మనం ప్రజల్లో పెంపొందించాలంటే అది హిందూ ధర్మ పరిరక్షణలో ఉంటుంది, దేవాలయాల పునరుద్ధరణలో ఉంటుంది. ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్, ఒకదానికొకటి సంబంధం ఉంటుంది. సో అందువల్ల ఈ దేవాలయాల పునరుద్ధరణ కార్యక్రమం ఒక వ్యక్తిగా, ఒక ప్రభుత్వంగా కాకుండా ఇది అందరి బాధ్యత. ఈరోజు మన మిత్రులు చాలా మంచి కార్యక్రమం చేశారు. అందుకే నాకు కూడా సంతోషం అనిపించింది. చాలా కష్టం. ఒక్కొక్క దేవాలయం 100 ఏళ్ల చరిత్ర, 400 ఏళ్ల చరిత్ర ఉన్న దేవాలయాలు అవి కూలిపోతూ ఉంటే కూడా ఎవరు పట్టించుకోని పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. కానీ వాటిని నిలబెట్టాలి, వాటిని పునరుద్ధరించాలి, వాటిని భావి తరాలకు అందించాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంటుంది. మనం కొత్త దేవాలయం కట్టడం కంటే కూడా
ఒక జీర్ణ దేవాలయాన్ని పునరుద్ధరిస్తే 100 నూతన ఆలయాలు కట్టిన దానికి సమానము అని చెప్తూ ఉంటారు. 100 నూతన ఆలయాలు కడితే మీకు ఎంత భక్తి ముక్తి దొరుకుతుందో ఒక జీర్ణ దేవాలయాన్ని పునరుద్ధరిస్తే అంత మీకు విముక్తి దొరుకుతుంది. అందువల్ల మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఇలాంటి మంచి కార్యక్రమాలకు అందరం కూడా చేయూతను అందించాలి. ఈ టీంలో నాకు ఎక్కువ పేర్లు తెలవవు, కానీ ఎవరెవరైతే భాగస్వామ్యం అయ్యారో ప్రత్యక్షంగా పరోక్షంగా ఆర్థికంగా హార్దికంగా ఎవరెవరైతే ఇందులో భాగస్వామ్యమై ఈ దేవాలయాలను పునరుద్ధరించారో వారందరికీ నేను శిరస్సు వంచి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉద్యమం కొనసాగాలి. ఇదొక పవిత్రమైనటువంటి ఉద్యమం. దీన్ని ఇంకా బాగా అందరూ ముందుకు తీసుకొని వెళ్ళాలి. ఇవాళ ఈ సమాజం ఈ మాత్రమైనా ఇంత బాగుంది అంటే తప్పకుండా ఆ దేవుడి యొక్క ఆశీస్సులు, ప్రజల యొక్క నమ్మకం, విశ్వాసం ఇది ఇంకా ఇంకా బలోపేతమై ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఉద్యమం ఇది హైదరాబాద్కే కాదు అన్ని జిల్లాల్లో కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక రాజకీయ పార్టీయో ఒక ప్రభుత్వం యొక్క బాధ్యత కాదు. ఇది కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా అందరము కలిసి ఈ జీర్ణ దేవాలయాలను పునరుద్ధరించుకుందాం. ఈ మంచి కార్యక్రమాన్ని చేసినటువంటి మిత్రులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. నన్ను ఈ కార్యక్రమానికి పిలిచినందుకు కూడా ధన్యవాదాలు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విశ్వ హిందూ రక్షా పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు గోపాల్ రాయ్జీ తమ సంస్థ ప్రపంచంలోని అనేక దేశాల్లో అక్కడున్న హిందువుల అభ్యున్నతి కోసం పాటుపడుతోందని, ముఖ్యంగా వారి రక్షణ కోసం కృషి చేస్తోందని అన్నారు. విశ్వ హిందూ రక్షా పరిషత్కు యమునా పాఠక్ సేవలను అంతర్జాతీయ స్థాయిలోనూ వినియోగించు దేశంలో హిందువులే టార్గెట్గా మత మార్పిళ్లు జరుగుతున్నాయని, లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్ వంటి అనేక కుట్రలు హిందువులపైనే గురిపెట్టి జరుగుతున్నాయని గోపాల్ రాయ్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ప్రతి నెల దాదాపు 150,000 మంది హిందువులను మతాంతరీకరణ చేస్తున్నారని అన్నారు. తాను దేశమంతటా పర్యటిస్తూ అనేక రాష్ట్రాల్లో విశ్వ హిందూ రక్షా పరిషత్తును విస్తరింపజేస్తున్నామన్నారు గోపాల్ రాయ్. यमुना जी को आप देख ही रहे हो, यमुना जी कितनी वास्तव में जैसा नाम है इनका यमुना, उसी तरह से टूटे हुए कई मंदिरों का पूरे भारत में आती जाती रहती हैं। यहाँ तक कि अभी दुबई में हाल में उन्होंने आमंत्रित किया गया था तो वो गई थी। तो मैं आपको बताना चाहूँगा कि विश्व हिंदू रक्षा परिषद अभी 4 मई दिन रविवार को उत्तर प्रदेश की राजधानी लखनऊ में एक अंतर्राष्ट्रीय अधिवेशन हुआ था, जिसमें सिंगापुर, ब्राज़ील, मलेशिया, इंडोनेशिया, अमेरिका, लंदन से भी लोग आए हुए थे। वहाँ पे अंतर्राष्ट्रीय अध्यक्ष मुझे चयनित किया गया था और वहीं अंतर्राष्ट्रीय अध्यक्ष महिला मोर्चा यमुना पाठक जी को बनाया गया था। और ये पूरे विश्व में विश्व हिंदू रक्षा परिषद कार्य कर रहा है। मैं आपको पहले बता दूं कि हमारे बीच में बैठे बड़े भाई जो भारत सरकार रेल मंत्रालय में मिनिस्टर थे, अभी हाल में हरियाणा में गवर्नर थे, आप राष्ट्रीय स्वयंसेवक संघ में जितना कार्य किया है देश हित में, एक जोरदार श्री बंगारू दत्ता जी का जोरदार तालियों से स्वागत करें। क्योंकि देखिए इतने नॉर्मल आदमी हैं, कितने भी बड़े पद पर थे, इनका कार्य बहुत ही सराहनीय था। क्योंकि हम लोग उत्तर प्रदेश से आते हैं, देश की विश्व की सांस्कृतिक नगरी है वाराणसी, मैं वहाँ पैदा हुआ और लखनऊ कार्य क्षेत्र बनाया। अब पूरे विश्व में हम लोग हिंदुत्व को लेकर चल रहे हैं। हमारे गोपाल शर्मा जी एडवोकेट हैं, जो फ्री में जितने भी मंदिर हैं, जितना बड़ा क्रांतिकारी कार्य करते हैं, वास्तव में अगर हम लोग बताया जाए तो बहुत ही कम है। बिना 1 रुपया लिए जितने भी हिंदू मंदिर हैं विवादित स्थिति में हैं, ये पूरे लीगल काम ये देखते हैं। जोरदार तालियों से गोपाल शर्मा जी को स्वागत करें। हमारे बीच में कमिश्नर साहब हैं, कमिश्नर साहब भी बहुत काफ़ी समाज सेवी व्यक्ति हैं, इनका भी एक बार जोरदार तालियों से स्वागत करें। नहीं, आज के डेट में मैं बताना चाहता हूं कि लगातार विश्व हिंदू रक्षा परिषद के सनातन हेल्पलाइन बनी हुई है। केरला से लेकर कश्मीर तक ऐसे जिहादी लोग हैं जो बहन बेटियों को किस तरह से फंसाते हैं जाल में और नाम हिंदू का बताते हैं। और लगातार धर्मांतरण, लव जिहाद का जो खेल चल रहा है, गूगल पे सर्च करेंगे तो विश्व हिंदू रक्षा परिषद अंतर्राष्ट्रीय संगठन है और बड़े तेजी में वर्क कर रहा है और मरने मारने में भी नहीं सकता।
तो जरा जोर से एक बार बोलिए भारत माता की। और हमारे भाई बैठे हुए हैं, देश को अब हिंदू राष्ट्र बनाना है, और हिंदू एक ऐसा धर्म है जो किसी भी धर्म के खिलाफ नहीं जाता, सोचता भी नहीं है कि हम किसी को अपने धर्म में मिलाएं। लेकिन हमारा सनातन धर्म मजबूती के लिए निश्चित रूप से हमें आपको संगठित रहने की आवश्यकता है। कभी भी कोई सनातन धर्म का कार्य हो, आप सभी लोग एकजुटता का परिचय देते हुए उस कार्यक्रम में जरूर जाएं। नहीं जाएंगे तो आने वाले समय में, आज ही शुरू हो गया है, अभी आप पेपर में टीवी में देखिए, हमारे यहाँ जो सनातन कॉल सेंटर है उसमें मैं बताना चाहता हूँ कि महीने में लगभग 2 लाख लोगों के शिकायत यह है कि यह इस्लामीकरण या ईसाईकरण। अच्छा, ईसाई हमारे गरीब हिंदू क्यों बन जाते हैं? क्योंकि उनको वहाँ पर फ्री में इलाज की गारंटी दी जाती है, नौकरी उनको देने की गारंटी दी जाती है, तो गरीब आदमी उधर चला जाता है। मैं आप सभी लोगों से यह कहना चाहूँगा कि हिंदू राष्ट्र बनाने के लिए सभी लोग संगठित हों। बोलिए भारत माता की जय हिंद। కఠినమైన అంశాలు ఇమిడి ఉండే హిందూ సమాజ ఐక్యత రక్షణ వంటి కఠినమైన సబ్జెక్టు తీసుకున్న యమునా పాఠక్ నిజంగా ఎంతో సాహసవంతురాలని, ఇలాంటి కార్యక్రమాలు తీసుకోవటం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని, ఆమె ధైర్యానికి పట్టుదలకు అభినందనలు అంటూ యమునను ప్రశంసించారు. ఈ దేశానికి సనాతన ధర్మమే ప్రాణమని, ఆ సనాతన ధర్మాన్ని తనదైన శైలిలో వివరించారు వాణి. యమునా పాఠక్ గారికి ముందుగా నా శుభాకాంక్షలు. ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వర్తించడం చాలా సంతోషించదగ్గ విషయం. స్పెషల్లీ ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి. యమునా పాఠక్ని దాదాపు 4-5 ఏళ్ళుగా నేను పరిశీలిస్తున్నాను. అనేక విషయాల్లో చాలా ధైర్యంగా ముందుకొచ్చి, తన మహిళ అని కాకుండా, భయపడకుండా, తన ఫలానా అని కాకుండా చాలా ధైర్యంగా చేస్తుంది పనులు. చేయాలంటే ధైర్యం, సాహసం, సరే టీం వర్క్ ఉండొచ్చు, చాలామంది హెల్ప్ చేస్తుంటారు, బట్ స్టిల్ ఇట్లాంటి సబ్జెక్ట్ తీసుకోవాలంటే, అందులో మన నగరంలో తీసుకోవాలంటే చాలా ధైర్య సాహసోపేతాలు ఉండాలి. ముందుగా చాలామంది నన్ను అడుగుతారు, హిందూయిజం అంటే ఏంటి, భారతదేశం అంటే ఏంటి. అది చెప్పడం చాలా కష్టం, నిర్వచించడం అయితే ఇంకా చాలా కష్టం. అసలు నువ్వు ఈ దేశంలో పుట్టాల్సిందే, ఈ సనాతన ధర్మాన్ని పాటించాల్సిందే, అప్పుడే నీకేమైనా అర్థమవుతుంది భారతీయత అంటే. భారతీయత అంటే ఒక జీవన విధానం. ఒక మనిషి జీవించాలి అనంటే అది ఏ పని చేస్తున్నవాడు, ఎటువంటి ప్రతి బుర్రకు ఒక బుద్ధి అన్నట్టుగా భగవంతుడు ప్రతి ఒక్కరికి ఒక నైపుణ్యం ఇచ్చారు. వాళ్ళు బతకాలంటే ప్రతి ఒక్కరికి ఒక నియమాలు కూడా సనాతన ధర్మం చెప్పింది. ఒక ఉపాధ్యాయుడు, ఒక తల్లి, ఒక తండ్రి, ఒక కుటుంబ సభ్యులు, సమాజం, ఇవన్నీ కూడా ప్రతిదానికి నిర్వచించింది. ఆ క్రమబద్ధంగా ఆ ధర్మం ప్రకారం మనం నిలబెట్టి నడిస్తే దేశం ఎప్పుడూ పురోభివృద్ధిలో ఉంటుంది. విశ్వగురువులు మనం కావచ్చు. అంత గొప్పగా మన సనాతన ధర్మం ప్రవర్తించింది. కానీ ప్రవచించిన అటువంటి సహనం కలిగిన మన సనాతన ధర్మాన్ని అనేక విధాలుగా ఆటుపోట్లు ఎదుర్కొంటూ కూడా ఇప్పటికీ ఆ ధర్మం గురించి ప్రచారం చేస్తున్నామనంటే అది ఆ తారకంగా ఉంటుందని, అంటే ఈ సూర్యచంద్రుడు ఉన్నన్ని రోజులు ఉంటుందని నేను బాగా ఆశాజీవిని. సమాజాన్ని రక్షించుకోవడం, ధర్మాన్ని రక్షించుకోవడం, సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం మనందరి విద్యుక్త ధర్మంగా పాటించాలి. ఇంత మంచి కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించినందుకు గాను ముందుగా కార్యకర్తలకు అందరికీ కూడా ఈ సంస్థలో పాల్పంచుకున్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఇక రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్గా పనిచేసిన ప్రముఖ మేధావి, వక్త, వకులాభరణం కృష్ణమోహన్ రావు హిందూ ధర్మం గురించి తనదైన శైలిలో ఆకట్టుకునేలా వివరించారు. గుడిలో ఉన్న బలమే ఈ దేశానికి శ్రీరామ రక్ష అని, ఆలయాల గోడలపై మన సంస్కృతి ప్రతిఫలిస్తుందని, ఆనాటి ఆలయాలను కాపాడుకోవటమే మన సంస్కృతి పరిరక్షణ అవుతుందని అన్నారు. యమునా పాఠక్ గారు తీసుకున్న ఈ కార్యక్రమం ఎంతో భిన్నమైందని, ఇదే అసలైన ధర్మాచరణ కార్యక్రమంగా అభివర్ణించారు. మన ధర్మమే మనకు బలం. సనాతనంగా ప్రపంచానికి ధార్మికంగా నాయకత్వం వహించినటువంటి దేశం భారతదేశం. ఇవాటికి కూడా అనేకమైనటువంటి సంప్రదాయాలు, ధర్మాచరణ, వేద మంత్రోచ్చరణల మధ్య ఒక వాక్య బలంగా, ఒక శ్లోకమే మహాప్రసాదంగా ధర్మ ఆచరణను
సహనాన్ని, సమలశీలతను ప్రపంచానికి అందించినటువంటి ధర్మంగా మన ధర్మాన్ని ఎప్పుడు మనం చూస్తూ ఉంటాం. యమునా పాఠక్ గారు అనేక జీర్ణాలయాలు, స్థల పురాణాలు చాలా వైశిష్ట్యంగా ఉంటాయి. చరిత్ర పుటలలో, ఐతిహాసిక పురాణాల్లో ఆ దేవాలయాల యొక్క గొప్పతనం ప్రదర్శించబడుతుంది. మానవ తప్పిదాలుగా జీర్ణాలయాలుగా మారిపోతూ ఉంటాయి. అలాంటి ఒక ధర్మాచరణను తీసుకొని మన ఆలయాలను మనం పునరుద్ధరించుకోవాలి. ఆలయ మహత్యం గొప్పది, భగవానుడు గొప్పవాడు, ధర్మం గొప్పది. తప్పిదం మానవ సమాజంలో జరుగుతూ ఉన్నది. కాబట్టి ఆ జీర్ణాలయాలను పునరుద్ధరించి ఆ ఆలయం యొక్క గొప్పతనాన్ని, ప్రాశస్త్యాన్ని సమాజానికి అందించాలనేటువంటి ఒక నిరంతరమైనటువంటి స్రవంతిగా యమునా పాఠక్ గారు జీర్ణాలయాల యొక్క పునరుద్ధరణకు అకుంఠితమైనటువంటి దీక్షతో, దక్షతతో వారు చేస్తున్నటువంటి కృషి నిజంగా కూడా చాలా గొప్పది. జాతీయ సమాచార హక్కు మాజీ కమిషనర్ మాడభూష శ్రీధర్ హిందూ సంస్కృతిలోని గొప్పతనాన్ని వివరించారు. మన గుడి మన బలం అనే కార్యక్రమంలోని స్ఫూర్తిని తనకు కలిగిన అనుభవాల ద్వారా వివరించడం ఆసక్తి రేపింది. తనకు విష్ణు సహస్రనామం తనను ఎలా పునరుజ్జీవితుణ్ణి చేసిందో స్వీయ అనుభవాన్ని వివరించారు శ్రీధర్. నేను ఒక స్ట్రోక్ వచ్చింది, నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. వస్తే నన్ను రక్షించింది ఎవరు అంటే విష్ణు సహస్రనామం. ఇక అది దేవుడా కాదా మీరు చెప్పండి నాకు. అయితే ఇది ఎట్లా తెలిసిందంటే, అది కూడా ఈ స్ట్రోక్ వచ్చిన మరునాడు ఆ డాక్టర్ లోపలికి వచ్చారు. వచ్చినప్పుడు మా శ్రీమతి నాకు చెప్తూ విష్ణు నమస్కారో అని చెప్తూ ఉంటే నేను మళ్ళీ విష్ణు అని నేను అంటున్నాను. నిజానికి నాకు మాట రాదు, చెప్పలేను, ఒక్క అక్షరం కూడా రాదు. ఒక 1 year నాకేం రాలేదు, ఒక మాటను కూడా. ఆయన అడిగే డాక్టర్ ఆశ్చర్యపోయాడు, ఇదేమిటి నువ్వు ఎట్లా చదువుతున్నాడు, మరి ఒక మాట కూడా రాదు కదా ఈయనకి, ఎట్లా మాట్లాడుతున్నాడు అంటే విష్ణు సహస్రనామం. ఇంక దానికి జవాబు మరొకటి లేదు. ఇక మరొక మాట చెప్తాను నేను. 1 year తర్వాత నేను వాళ్ళ మీద నిలబడి మాట్లాడుతున్నాను ఇన్స్పైట్ ఆఫ్ స్ట్రోక్. ఐఎమ్ టాకింగ్ టు యూ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఈ పెద్దల ముందు మాట్లాడుతున్నాను. అది నా అదృష్టం కాదు, నా గొప్పతనం కాదు, వారి ఆశీస్సులు, ఆ భగవంతుడి ఆశీస్సులు. ఇక శివసేన తెలంగాణ అధ్యక్షుడు శివాజీ యమునా పాఠక్ ఎంచుకున్న హిందూ సమాజ హితం అనే కాన్సెప్టుకు శివసేన పూర్తి అండగా ఉంటుందని, ఏ కార్యక్రమానికైనా మద్దతిస్తానని ప్రకటించారు. సనాతన ధర్మ పరిరక్షణలో ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా చేయూతనందిస్తా అని అన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కి, సంభాజీ మహారాజ్ కి. ఇక తెలుగుదేశం పార్టీ నాయకురాలు తిరునగరి జ్యోత్స్న యమునతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకోవటమే కాక, ఏడాది క్రితం యమున ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినప్పుడు ఎలా మొదలైందో, అలాగే ఏ దశకు వచ్చిందో, ఎన్ని విజయాలు నమోదు చేసిందో తానే సాక్షిగా పేర్కొన్నారు. మన గుడి మన బలం ఇంతటి బృహత్తరమైనటువంటి ఒక కార్యక్రమానికి సంవత్సరం క్రితం వీళ్ళు నాంది పలికారు. సంవత్సరం తర్వాత ఇవాళ ఆ కార్యక్రమాన్ని మనం అందరం కూడా సపోర్ట్ చేస్తూ ఇక్కడ నిలబడడం నిజంగా నాకు చాలా గర్వకారణంగా ఉంది. సో తలుచుకుంటే మనం చేయలేనటువంటిది ఏదీ లేదు అనడానికి చాలా పెద్ద ఉదాహరణ యమునా పాఠక్ గారు. మేము మా కెరియర్ని, అంటే రాజకీయాల్లో నాకు తెలిసి నా కెరియర్ని స్టార్ట్ చేసినటువంటి చాలా కొద్దిమంది మహిళల్లో ఒక 4-5 మేము ఉంటాం. అనుకున్నది ఏదైతే మనసులో ఇక్కడ అనుకున్నామో మనసా వాచా కర్మణ దాన్ని పూర్తి చేయాలనేటువంటి ఒకే ఒక్క ఉద్దేశంతో పనిచేస్తూ ముందరికెళ్తున్నాం. వివిధ పార్టీలకు చెందినటువంటి వాళ్ళమైనా సరే మేము నమ్మినటువంటి సిద్ధాంతాన్ని ముందరికి తీసుకెళ్తున్నాం. దాంట్లో భాగంగా యమున గారు చేపట్టినటువంటి ఈ మహత్ కార్యానికి సదా మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని తెలియజేస్తూ 21 ఆలయాలు అనుకుంటా ఇప్పటికి జరిగింది, ఇంకా చాలా ఉన్నాయని చెప్పి నేను భావిస్తున్నాను. వీఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ ది ఎంటైర్ టీమ్. మన గుడి మన బలం అనే కార్యక్రమం కింద యమునా పాఠక్ మొదలుపెట్టిన ఆలయాల పునరుద్ధరణ కార్యక్రమం వినూత్నమైందని, ఇప్పటి వరకు ఎవరూ ఇలాంటి పనికి పూనుకోలేదన్నారు వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి బింగి నరేందర్ గౌడ్. తాను ఎంతో మంది నిస్వార్థంగా చేస్తున్న సేవలను ప్రపంచ రికార్డుల్లోకి ఎక్కిస్తుంటానని, ప్రధాని మోడీ ప్రత్యేకతలను కూడా తానే ప్రపంచ రికార్డుల్లోకి ఎక్కించారని, యమునా పాఠక్ చేసిన ఈ కార్యక్రమాలను కూడా సంస్థకు ఆధారాలతో సహా వివరించి వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కించానన్నారు. అలాగే ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ శ్రీ వెంకటకృష్ణారెడ్డికి కూడా కరోనా సమయంలో దాదాపు 2.5 లక్షల మందికి ఉచిత ఆక్సిజన్ ఇచ్చినందుకు గాను, అలాగే ప్రపంచంలో అతిపెద్ద 145 అడుగుల శివలింగ నిర్మాణాన్ని చేపట్టినందుకు, అందులో దాదాపు 54 అడుగుల నిర్మాణం ఇప్పటికే తిరుపతిలో పూర్తవగా
వారిని కూడా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ వారు ప్రత్యేకంగా ఎంపిక చేసి సన్మానించడం జరిగింది. ఎంతోమంది ప్రముఖులకు ఒకనాటి ముఖ్యమంత్రి నాటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా ఈ వండర్ బుక్ ఆఫ్ రికార్డు నా చేతుల మీద ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇక్కడ మీ చేతుల మీద వీరికి ఇప్పించడం చాలా ఆనందంగా ఉందని తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. ప్రముఖ నాట్య కళాకారిణి పెండ్యాల నృత్య భారతి అకాడమీ వ్యవస్థాపకురాలు ఎస్పి భారతి తన శిష్య బృందం చేత భరతనాట్య ప్రదర్శనలు చేయించి అందరి చేత ప్రశంసలు అందుకున్నారు. విశ్వబంధు ట్రస్టుతో తాను టైప్ అవటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. హిందూ సంస్కృతికి పట్టుకొమ్మాయిన నాట్యశాస్త్రంలోని విశిష్టమైన సేవలను రేపటి తరం కోసం ధారపోస్తానని, అందుకు యమున ప్రయత్నానికి తాను పూర్తిగా మద్దతిస్తున్నట్టు ప్రకటించారు. గుడి మన బలం అనేటటువంటి శీర్షికన వారు సంవత్సరం నుంచి కూడా ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేయడమే కాదు, ఎన్నో దేవాలయాల్ని, ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయాలకు వెళ్ళి ఆవిడ స్వయంగా వాటి యొక్క ఆస్తులకు సంబంధించిన విషయాలను కూడా మరి అడ్వకేట్లతోటి జడ్జీలతోటి మాట్లాడుతూ ఎన్నో రకాల కార్యక్రమాలను వారు చేస్తూ ఉన్నారు. మన సనాతన ధర్మాన్ని నిలబెట్టాలి అనేటటువంటి ఒక సత్సంకల్పంతో మరి మా అకాడమీ తరపు నుంచి ఎక్కడ ఏ దేవాలయంలో ఎప్పుడు వారు ప్రదర్శన అడిగినా కూడా సిద్ధంగా ఉన్నాం మా పిల్లల చేత మేము చేయడానికని చెప్పి సభాముఖంగా వేదిక ముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. ఇక యమున ఎత్తుకున్న కార్యక్రమానికి అండగా రిటైర్డ్ జడ్జి మాల్యాద్రి మనసా వాచా కర్మన నిలుస్తానని చెప్పారు. ఆలయాల పరిరక్షణ కోసం ఎవరైనా ముందుకు రావచ్చని, ఆ విషయంలో ఎవరికి ఎలాంటి ఆటంకాలు ఎదురైనా తనను సంప్రదించాలని సూచించారు. చేసే ప్రతి కార్యక్రమం కూడా మన గుడి మన బలం, దానికోసం తన ప్రాణాలను సైతం తెగించి చేస్తున్నారు. ఈ వేదిక మీద నుంచి ఒకటే మాట చెప్తున్నాను, ఎక్కడ గుడి పదిలంగా లేదో అక్కడ మనం పదిలంగా లేము. గుడి పదిలంగా ఉండాలంటే ఆ గుడిని రక్షించాల్సింది ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో భగవంతుడు చేస్తారు, అంతేవిధంగా మనం కూడా కాపాడుకోవాలి. హైకోర్టు అడ్వకేట్ నాగరఘు మన గుడి మన బలం కార్యక్రమం ఎంతో విజయం సాధించిందని, ఓల్డ్ సిటీలోని హిందూ భక్తుల్లో ఆత్మవిశ్వాసం నింపిందన్నారు. చారిత్రక ప్రామాణికాలు గనక తీసుకుంటే ఎక్కువ దేవాలయాల మీదే దాడి జరగటం, ఇందాక వాణి అమ్మగారు చెప్పినట్టు ఉపద్రవాలు వచ్చినప్పుడు గుళ్ళోనే తలదాచుకోవటం అనేది చారిత్రక సత్యాలు. యమున అంటే సాక్షాత్తు యమధర్మరాజు యొక్క చెల్లెలు. ఆవిడే యమునా నదిగా పుట్టింది అని శాస్త్రం చెప్తున్నది, పురాణాలన్నీ కూడా చెప్తున్నాయి. భారతదేశంలో ఉండేటువంటి చెడు ప్రవర్తన కలిగినటువంటి, భారతదేశానికి నష్టాన్ని కలిగించేటువంటి, సనాతన హైందవ ధర్మానికి నష్టాన్ని కలిగించేటువంటి వాళ్ళందరినీ కూడా సముద్రంలో కలపడానికి యమునా పాటకు తయారైంది అని నేను అనుకుంటున్నాను. యమధర్మరాజు చెల్లెలు సంవత్సరానికి ఒకసారి అన్నగారింటికి వచ్చి భగినీ హస్త భోజనము అని అంటాం. ఆ వచ్చి భోజనం పెట్టి అన్నగారిని కంపల్సరీగా ఆశీర్వచనం చేయమంటుంది. నన్ను కూడా ఇలాగే ఈ కార్యక్రమానికి పిలుస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అందుకని తప్పకుండా మా అమ్మాయి యమునా పాటకి మరిన్ని కార్యక్రమాలు, ఈ విశ్వానికి సంబంధించినటువంటి సనాతనమైనటువంటి ధర్మ కార్యక్రమాలు, ఎన్నో కార్యక్రమాలు చేస్తూ నేను ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఇక తాను తలపెట్టిన కార్యక్రమం ఇప్పటివరకు దేశంలో ఎక్కడా జరగలేదని, అలాంటి ఒక వినూత్నమైన కార్యక్రమానికి పూనుకోవటం వల్ల తాను ఈ సమాజం అనే భగవంతుడి సేవ చేస్తున్నానని యమున ఎంతో వినమ్రంగా పేర్కొన్నారు. మన గుడి మన బలం అనే కార్యక్రమం కింద అన్ని దేవాలయాలను, ఆ దేవాలయాలే కేంద్రంగా అక్కడున్న హిందూ బంధువులను తాను సమీకరించబోతున్నానని, దేవాలయమే కేంద్రంగా డిజిటల్ డేటాబేస్ నిర్మిస్తున్నామని అన్నారు. బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ కంపెనీ యజమాని మాణిక్యవేలుతో తాము టైఅప్ అయ్యామన్నారు. ఈ సాఫ్ట్వేర్ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న అన్ని పథకాలకు కూడా లబ్ధిదారులను తామే సిఫారసు చేస్తామని, ఇదే డేటాబేస్ ద్వారా ఎవరికి ఏదవసరమో గుర్తించి వారికి ఎల్లవేళలా విశ్వబంధు ట్రస్ట్ సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. ఆమె టైఅప్ అయిన రంగాలు లీగల్, మెడికల్ డయాగ్నోస్టిక్స్ సర్వీసెస్, డిజిటల్ ఐటీ రంగం, గో సంబంధిత సేంద్రియ ఉత్పత్తి, పౌష్టిక ప్రసాద వితరణ, డ్రామా, క్రియేటివ్ ఆర్ట్స్ అండ్ కల్చర్, సంస్కృత ఎడ్యుకేషన్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, క్లాసికల్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్, ఇన్సూరెన్స్, గురుకుల ఎడ్యుకేషన్, యోగ సాధన, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్, సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్, వృత్తి విద్యలు, ఇలా అనేక రంగాల్లో సేవలు అందిస్తున్న సంస్థలతో భాగస్వాములయ్యారు. ముందుగా లా ఛాంబర్స్ ఇండియా అడ్వకేట్స్ అండ్ లీగల్ కన్సల్టెంట్స్,
Navayuga Health Organization and Charitable Trust, Sri Gurukul Academy, Soham Academy of Human Excellence, Erudite Web Solutions, Surabhi Drama Theatre, Sankalpa Foundation, Pendyala Nrutya Bharati Academy of Science and Arts and Culture, Vyasa Samskrita College, Kullu Himachal Pradesh, the Sanatana Dolls, Vagdevi Vijnana Kendra School of Arts, G Protect Services Private Limited, Bangalore, Spurti Theatre for Educational Puppetry Arts and Crafts, Vishnu Sahasranama Parayana Prabodhak శిక్షణకు గాను ప్రముఖ అంతర్జాతీయ సంస్థ విశ్వాస్, చేయూత ఫౌండేషన్, ప్రసిద్ధిగాంచిన ఆసుపత్రులు మరియు డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఇలా అనేక సంస్థలతో విశ్వబంధు టైఅప్ అయిందని, సమీప భవిష్యత్తులో తన కార్యాచరణను ప్రజల ముందు ఉంచుతారని యమున ప్రకటించారు. ఈ భాగస్వామ్యాలు ఇంకా జరుగుతాయని, దేవాలయాలే కేంద్రంగా హిందూ సమాజానికి అవసరమైన రక్షణ, ఉపాధి, వికాసం, శుభకార్యాల నిర్వహణ వంటి ఒక కుటుంబానికి అవసరమైన అన్ని సేవలను విశ్వబంధు ట్రస్ట్ ద్వారా అందించబోతున్నట్టు యమున ప్రకటించారు. ప్రతి హిందూ బంధువుకు మరో హిందూ భరోసా కావాలి అన్నదే మన గుడి మన బలం కార్యక్రమ ముఖ్య సంకల్పమన్నారు యమున. ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా తెలంగాణలోనే పలువురు ప్రముఖులు హాజరయ్యారు. విశ్వ హిందూ రక్షా పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షులు గోపాల్ రాయ్, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వాణిదేవి, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దేవిశ్రీ ప్రసాద్, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్, సమాచార హక్కు మాజీ కమిషనర్ మాడభూష శ్రీధర్, మాజీ కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ వేణుగోపాల్చారి, నవయుగ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ శ్రీ ఏళ్ల వెంకటకృష్ణారెడ్డి, తిరుపతి గోపాల శర్మ ప్రముఖ హైకోర్టు న్యాయవాది, నాగరఘు ఎక్స్ అడ్వైజరీ డీజీపీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్, రిటైర్డ్ జడ్జ్ నేరెళ్ల మాల్యాద్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ జ్యోత్స్న, శివసేన పార్టీ తెలంగాణ అధ్యక్షుడు సుంకర శివాజీ, దర్శనం శర్మ, డాక్టర్ ఎస్పి భారతి, కేంద్ర సంగీత నాటక అకాడమీ సభ్యురాలు, సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్స్ నల్లమోతు శ్రీధర్, శివప్రసాద్ రెడ్డి, చంద్రారెడ్డి గురూజీ మరియు అనేక మఠాలకు సంబంధించిన స్వామీజీలు వంటి అనేక ప్రముఖులు హాజరయ్యారు. అలాగే యమున ఇప్పటికీ విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ మహిళా అధ్యక్షురాలిగా ఉన్నారు. ఈ క్రమంలో విశ్వ హిందూ రక్షా పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు గోపాల్ రాయ్జీ కూడా ఈ కార్యక్రమానికి హాజరై యమునా పాఠక్తో కలిసి తాను అన్ని రంగాల్లో కార్యక్రమాలను పంచుకోబోతున్నట్టు ప్రకటించారు. ఇలా విశ్వబంధు ట్రస్ట్ అనౌన్స్మెంట్తో పాటు విశ్వ హిందూ రక్షా పరిషత్ ద్వారా తాను భవిష్యత్తులో ఏం చేయబోతున్నది ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమానికి నవయుగ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ సహకారాన్ని అందించగా రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలోనూ పురాతన ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమానికి విశ్వబంధు ట్రస్ట్ మరియు విహెచ్ఆర్పితో కలిసి నవయుగ గ్రూప్ శ్రీకారం చుడతామని ఆ సంస్థ అధ్యక్షులు శ్రీ ఏళ్ల వెంకటకృష్ణారెడ్డి ప్రకటించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన వక్తలు, రాజకీయ ప్రముఖులందరూ కూడా యమున కార్యక్రమానికి తమ మద్దతు ఉంటుందని, హిందూ సమాజానికి అవసరమైన చేయూతను అందించేందుకు తీసుకున్న సంకల్పం సాహసోపేతమైందని, ప్రజలంతా ఆమెకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో 10 అంతర్జాతీయ రికార్డు హోల్డర్ గ్రహీతలైన చిన్నారులు కుమారి గంధం తనుశ్రీ సత్యలక్ష్మి మరియు కుమారి గంధం బ్రాహ్మణి శివసాయి శ్రీ అద్భుత నృత్య ప్రదర్శన, పెండియాల నృత్య భారతి అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ కల్చర్ మరియు వాగ్దేవి విజ్ఞాన కేంద్ర స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ విద్యార్థులచే చేసిన అద్వితీయమైన కళాఖండాలు భక్తి పారవస్యంలో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. సోహం అకాడమీ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ వారి శిష్య బృందంచే నిర్వహించబడిన యోగాభ్యాసాలు అందరినీ ఎంతగానో అలరించాయి. మాయా బజార్, సురభి కళాకారుల ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాయి. బతుకమ్మ పండుగ వంటి అనేక సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఓల్డ్ సిటీ హైదరాబాద్కు సంబంధించిన 21 ఆలయాల ట్రస్ట్ మెంబర్లు, కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొనగా విశ్వబంధు ట్రస్ట్ మరియు విశ్వ హిందూ రక్షా పరిషత్ ప్రధాన సభ్యులు, రాష్ట్ర విభాగం టీం మెంబర్స్ పెద్ద సంఖ్యలో పాల్గొనగా అందులో ముఖ్యులు శ్రీ దయానంద్, కమలాకుమారి, ప్రవీణ్, సుభాషిణి, జయశ్రీ తదితరులు పాల్గొన్నారు. సంవత్సరం పాటు జాగోరే జాగో అంటూ చేస్తున్న మహాయజ్ఞానికి రాజకీయ పార్టీలకు అతీతంగా సనాతన హిందూ ధర్మ పరిరక్షణకై ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా పలు సందర్భాల్లో కీలక అంశాలలో చేయూతనివ్వటం గమనార్హం.